వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఈరోజు మనతో ఎంవి రమణ గారు ఉన్నారు. సో రేషన్ డిజైనింగ్ విషయాలపై అన్నతో చర్చిద్దాం. ఆయన నమస్తే. అదానీ మీద అమెరికాలో నమోదైన కేసు ఏంటి, దాని వివరాలు ఫస్ట్ అసలు. అదానీ మీద నమోదైన కేసు యాక్చువల్గా అది భారతదేశానికి సంబంధించిన కేసు. అమెరికాలో నమోదైంది. అమెరికాలో ఎందుకు నమోదైంది, అసలు అట్లా భారతదేశంలో జరిగిన ఒక సంఘటన మీద అమెరికాలో కేసు పెట్టొచ్చా లేదా, దీంట్లో చిన్న అసలు లీగల్ అంశం కూడా ఉన్నది. అది అమెరికాకు సంబంధించిన చట్టాలకు సంబంధించిన అంశం. భారతదేశంలో అదానీ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పవర్ ప్రాజెక్టులు పెడదాం అనుకున్నాడు. జగన్ ఉన్న కాలంలో జరిగిన సంఘటన ఇది. ఆయన అనేక మంది ప్రభుత్వ అధికారులకు అటు రాజకీయ నాయకులకు కావచ్చు లంచాలు ఇచ్చి పర్మిషన్లు సంపాదించుకున్నాడు అనేది ఆరోపణ. అనేక మందికి లంచాలు ఇచ్చాడు. దాని మీద కేసు. అయితే అమెరికాలో, ఇక్కడ లేదు ఆ కేసు, అమెరికాలో పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయం మీద అమెరికాలో కేసు. అమెరికాలో ఎందుకు పెట్టారు కేసు, ఎందుకు నమోదైందంటే ఈ పవర్ ప్రాజెక్టులో అమెరికన్ చెందిన ఒక కంపెనీ షేర్స్ ఉన్నాయి, అంటే పెట్టుబడి పెట్టింది. అది కూడా పార్ట్నర్గా ఉంది ఇందులో. అమెరికా చట్ట ప్రకారం తన దేశానికి చెందిన ఏ కంపెనీ అయినా ఫ్రాడ్ చేస్తే, ఎక్కడున్నా సరే, వేరే దేశంలో ఎక్కడైనా సరే ఫ్రాడ్ చేసినట్టు తేలితే కేసు అక్కడ నమోదవుతుంది. అందుకని ఇది ఫ్రాడ్ చేశారు కాబట్టి ఇక్కడ అమెరికాలో కేసు నమోదు చేశారు. చాలా కాలంగా నడుస్తుంది ఆ కేసు. ఆ కేసు అంటే రీసెంట్గా మీడియా ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆ కేసుని విత్డ్రా చేసుకుంటున్నట్టు చాలా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? అది నిజమే. విత్డ్రా చేసుకోలేదు, దాదాపు చేసుకోబోతున్నారు. దానికి సంబంధించి అదానికి అక్కడ న్యాయ వ్యవస్థకు అధికారులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు ఒప్పందాలు కూడా జరిగాయి. ఆ ఒప్పందాల్లో మోడీ భాగస్వామ్యం కూడా ఉందనే ఆరోపణలు ఇక్కడ ప్రతిపక్షాలు చేస్తున్నాయి కూడా. మన భారతదేశానికి సంబంధించి అమెరికాతో భారతదేశం చేసుకున్న వాణిజ్య ఒప్పందం కూడా అదానీ కేసు విత్డ్రా చేయించడానికే అనే ఆరోపణలు కూడా ఇక్కడ రాహుల్ గాంధీతో సహా విపక్షాలన్నీ చేశాయి. మోడీ పైరవీలు చేస్తున్నాడు. అందుకే అమెరికా చెప్పిందల్లా వింటున్నాడు అదాని మీద కేసు విత్డ్రా చేయించడానికి. నిజంగానే ఈ 2-3 రోజుల క్రితమే కోర్టులో ఒక ఒప్పందం జరిగిపోయింది. అదాని మీద పూర్తిగా ఈ కేసు విత్డ్రా చేసుకోవడానికి, ఆరోపణలు కొట్టేయడానికి కాదు, కేసు నిర్దోషాన్ని కొట్టేయడానికి కాదు, కేసునే విత్డ్రా చేసుకోవడానికి ఒప్పందం జరిగింది. అంటే సెటిల్మెంట్ లాంటిదా? సెటిల్మెంటే అనుకోవచ్చు. అది బహిరంగంగానే, అంటే లంచం ఇచ్చిన కేసు ఇది. లంచాలు ఇచ్చిన కేసులో బహిరంగంగా ఇంకొక లంచం $18 మిలియన్ కట్టి అదాని కట్టాలి. $18 మిలియన్. $18 మిలియన్ అంటే దాదాపు 172 కోట్లు. 172 కోట్ల రూపాయలను అదాని వాళ్ళకి కట్టాలి. కడితే వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు. అవుట్ ఆఫ్ ద కోర్ట్ కాదు, కోర్టులో సెటిల్మెంట్ ఇది. అది కొంత మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. కోర్టు సెటిల్మెంట్. ఈ సెటిల్మెంట్కి కారణం ఏంటి? ట్రంప్ ప్రభుత్వ ఒత్తిడి ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని డీల్ చేసే న్యాయ వ్యవస్థకు సంబంధించిన దాంట్లో కీలకమైన ట్రంప్ ప్రధాన అనుచరుడు అంటే దోస్త్, స్నేహితుడు. ఆయన గతంలో ట్రంప్ పర్సనల్ న్యాయవాది కూడా. ఆయన ఇప్పుడు ఈ కోర్టుల వ్యవహారాలని చూస్తున్నాడు. ఆయన కీలక భూమిక. ఇంకొకటి, అదాని ఒక లాయర్ను పెట్టుకున్నాడు ఈ కేసు కోసం. ఆ లాయర్ ఎవరు అంటే ట్రంప్కు ప్రస్తుతం ఎవరైతే లాయర్గా పనిచేస్తున్నారో ఆయన వ్యక్తిగత లాయర్గా ఆయనను అదాని పెట్టుకున్నాడు ఇప్పుడు. అంటే ఒకవైపు మోడీ వాణిజ్య ఒప్పందాలు అమెరికా చెప్పినట్టల్లా చేసుకున్నాడు అదాని కోసం. మోడీ ఏది చెప్తే అది ట్రంప్ చెప్తే విన్నాడు. దానివల్ల ట్రంప్ కరిగిపోయి మోదీ కోసం అదాని కేసును విత్డ్రా చేయించడం కోసం తన మిత్రులైన, తన లాయర్ అయిన న్యాయవాదులతోని, న్యాయ అధికారులతోని ప్రయత్నాలు చేశాడు. అది 18 మిలియన్ 172 కోట్ల రూపాయలతో సెటిల్ అయింది. ఇక్కడ ఒక్కటే సెటిల్ అవ్వడం ఒకటే కాదు, 172 కోట్లు మాత్రమే కాదు ఇక్కడ వ్యవహారం. దాదాపు ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు, మన రూపాయలతో 1,00,000 కోట్లు అంటే దాదాపు $10 బిలియన్ పెట్టుబడి పెట్టబోతున్నాడు. ఎవరు? అదాని అమెరికాలో పెట్టుబడి పెట్టబోతున్నాడు. దానికి కూడా ఒప్పందాలు జరిగినాయి. ఈ కేసు సంబంధించి విత్డ్రా చేసుకోవడం కోసమే ఈ ఒప్పందాలు కూడా. దానికి దాదాపు 15,000 మంది ఉద్యోగాలు 15,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తానని, $10 బిలియన్ పెట్టుబడి పెట్టి తను పెట్టబోయే కంపెనీలో 15,000 మందికి ఉద్యోగాలు సృష్టిస్తానని ట్రంప్ను ఒప్పించాడు. అంటే దాదాపు $10 బిలియన్ అంటే 1,00,000 కోట్ల రూపాయలు.
1,00,000 కోట్ల రూపాయలు పెట్టబోతున్నాడు. అది 1,00,000 కోట్ల రూపాయలు, ఇది ఒక 1,170 కోట్ల రూపాయలు ఇప్పుడు అమెరికా తన కేసు నుంచి బయటపడడానికి ఆయన ఉపయోగించుకుంటున్నాడు అక్కడ. దానికోసం అటు మోడీ పనిచేశాడు. మోడీ చేసిన పైరవీల వల్ల, మోడీ చేసిన ఒప్పందాల వల్ల, భారతదేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టి మోడీ అమెరికా ప్రయోజనాల కోసం ట్రంప్తో కూడి చేసిన వాణిజ్య ఒప్పందాల వల్ల ట్రంప్ కూడా అదాని కేసు కొట్టేశారు. ఈ 1,00,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నప్పుడు మన దేశంలో అయితే విదేశీయులు ఎవరైనా వచ్చి పెట్టుబడి పెడితే వాళ్ళకు ల్యాండ్ ఫ్రీ, కరెంటు ఫ్రీ, వాటర్ ఫ్రీ, ఇంకా అలా ఫ్రీ అన్ని ఫ్రీలే. కార్మిక చట్టాలు కూడా వర్తించకుండా పనిచేస్తారు మనోళ్ళు. ఇప్పుడు అమెరికా ఏ రాయితీ లేదు, ఏ కన్సెషన్ లేదు. నువ్వు రావాలి, పెట్టుబడి పెట్టాలి, నీ ఇష్టం ఉంటే పెట్టు, లేకపోతే నీ కేసు నడుస్తుంది. అది పరిస్థితి. అదే మన దేశంలో అంబానీ, మ్యాక్సిమం మన దేశంలోనే అంబానీ పెట్టుబడులు ఉన్నాయి. ఆయన కంపెనీలో పనిచేసే వర్కర్స్ కలిపి ఒక 40,000 మంది ఉంటారనేది ఒక అంచనా. 35,000 నుంచి 48,000 మంది, అట్లా 50,000 అనుకుందాం మంది ఉంటారు. ఆయన చాలా లక్షల కోట్ల పెట్టుబడులు ఇక్కడ పెట్టాడు. ఆ పెట్టుబడులకి ఇక్కడి ప్రభుత్వం భూములు ఫ్రీగా ఇచ్చింది, కరెంటు ఫ్రీగా ఇచ్చింది, రాయితీలు ఇచ్చింది, ఆయన తీసుకున్న లోన్లను మాఫీ చేసింది. అంటే మన భారతదేశ ప్రజలు కడుతున్న ట్యాక్సుల ద్వారా అదాని మొత్తం లాభాలు పొందుతున్నాడు. పోయి అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నాడు. అమెరికా ఒక్క కన్సెషన్ కూడా ఇవ్వట్లే, ఒక్క రాయితీ కూడా ఇవ్వట్లే, కానీ అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నాడు. ఎందుకు? ఆయన మీద కేసు ఉంది కాబట్టి. దానికి మద్దతు ఎవరు? మోడీ. ఎంతగా మద్దతు అంటే అదానికి కేసు కొంతకాలం కోర్టులో, అమెరికా కోర్టులో నడుస్తున్న కేసు కొంతకాలం ఆగిపోయింది. అదాని వెళ్ళలేదు, అదాని తరపు లాయర్లు పార్టిసిపేట్ చేయలేదు. అదానికి సమన్లు ఇష్యూ చేసింది కోర్టు. సమన్లు ఇక్కడ ఇష్యూ చేస్తే వేరే దేశం కాబట్టి ఎవరికి ఇస్తారు సమన్లు? ఇక్కడ భారతదేశంలోని అధికారులకు సమన్లు ఇచ్చింది, అదానికి ఇవ్వమని. ఆ సమన్లను అనేక నెలల పాటు ప్రభుత్వం ఇవ్వకుండా చేసింది, ఇవ్వలేదు అదానికి. అంటే ఆ విధంగా అదానికి అన్ని రకాల సహకరించింది. అమెరికన్ కోర్టు మళ్ళీ ప్రశ్నిస్తే సమన్లు ఇవ్వలేకపోయాము అని చెప్పింది మన ప్రభుత్వం. అన్ని రకాలుగా అదానికి మద్దతుగా నిలిచి చివరికి అమెరికా కోర్టులోంచి అదాని మీద ఉన్న కేసు లేకుండా మోడీ చేశాడు. ప్లస్ మన దగ్గర సంపాదించుకున్న, మన శ్రామికుల శ్రమతోని, మన ట్యాక్సులతోని సంపాదించుకున్న ఆస్తిని రేపు అమెరికాలో పెట్టుబడులు పెట్టబోతున్నాడు. అక్కడ వాళ్లకు జరిమానాల పేరుతో వాళ్ళకి కట్టబోతున్నాడు, లంచం ఇవ్వబోతున్నాడు. నిజం చెప్పాలంటే ఒక రకంగా తన కేసు, లంచాల కేసు నుంచి బయటపడడానికి లంచం ఇవ్వబోతున్నాడు అమెరికాకి. దాదాపు ఒప్పందం అయిపోయింది, కొద్ది రోజుల్లో అది బయటకు వెళ్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ మధ్య మోడీ బంగారం కొనొద్దు అని చెప్తున్నాడు. విదేశీ మారక ద్రవ్యం అంటే డాలర్లు, మన విదేశీ మారక ద్రవ్యం పోతుంది. బంగారం కొనడం వల్ల మన విదేశీ మారక ద్రవ్యం తగ్గితే మనం ఆర్థిక సంక్షోభంలో పడిపోతాం. కాబట్టి బంగారం కొనొద్దు అని చెప్తున్నాడు. ఈయన ఇచ్చే 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి ఇస్తాడు? మన భారతదేశంలో నుంచే కదా ఇవ్వాల్సింది, విదేశీ మారక ద్రవ్యమే కదా. 1,00,000 కోట్లు పోవడానికి మోడీ ఒప్పుకున్నాడు. ఒప్పందాలు చేసుకున్నది మోడీ అనుమతితోనే జరిగింది ఇదంతా. ఒప్పందంలో భాగస్వామిగా ఉన్నాడా లేదా పక్కన పెడితే మోడీకి ఇవన్నీ తెలుసు, ఎందుకంటే ఆయనే పైరవీలు చేసింది. 1,00,000 కోట్లు పోతున్నాయి మన విదేశీ మారక ద్రవ్యం గురించి ఎందుకు గగ్గోలు పెట్టడం? 1,00,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం నువ్వు ఇస్తున్నావు అమెరికాకు అప్పనంగా. దానికోసం కనీసం మాట్లాడాడు, మనం బంగారం కొనొద్దు. ఇక్కడ బంగారం కొనేటోడు ఎవడున్నాడు? వాళ్ళు చెప్తున్నట్టు 80 కోట్ల మంది రేషన్ కార్డులు ఉన్నోళ్ళే, తెల్ల రేషన్ కార్డులు ఉన్నోళ్ళే. వాళ్ళందరికీ సెంట్రల్ గవర్నమెంటే బియ్యము ఇవి ఇస్తున్నది కదా. అంటే భారతదేశంలో 80 కోట్ల మంది దారిద్ర రేఖగా దిగువగా ఉన్నారు, అంటే పేదలు. వాళ్ళు ఏం బంగారం కొంటారు? ఇంకెవరిని కొనొద్దని చెప్తున్నావు. ఏమన్నా బాధపడితే బంగారం కొనకుండా ఉండడానికి అంబానీ అదానీల భార్యలో పిల్లలో, లేకపోతే అంబానీ అదానీలో బాధపడాలి. కానీ మనలాంటి వాళ్ళకి ఏం బాధ? బంగారం కొనకపోతే పోయేదే ఉంది మనకు. 1,00,000 కోట్లు ఆయన ఇస్తే మాత్రం ఏమీ కాదు. భారతదేశంలో ప్రజలు బంగారం కొనొద్దు, ఆయిల్ తగ్గించాలి, పెట్రోలు తగ్గించాలి, ఇట్లాంటి కథ మారుతుంది. దీని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. గతంలో రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా చెప్పాడు ఈ ఒప్పందం వాణిజ్య ఒప్పందం గురించి. భారత అమెరికా వాణిజ్య ఒప్పందం అదాని కోసమే జరిగింది అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది అయిన తర్వాత జైరాం రమేష్ కూడా ఇదే విషయం మాట్లాడాడు. చాలా స్పష్టంగా రామ్ మాధవ్, గుర్తుండే ఉంటుంది, మనం కూడా వీడియో చేసాం, ఆర్ఎస్ఎస్
బీజేపీ నాయకుడు, ఆర్ఎస్ఎస్ నాయకుడు రామ్ మాధవ్ అమెరికాకి వెళ్ళి చాలా స్పష్టంగా మాట్లాడారు, మేము అమెరికా కోసం ఎన్ని పనులు చేస్తున్నాం. వాళ్ళు కొనొద్దంటే ఆయిల్ కొనట్లేదు, రష్యా దగ్గర కొనట్లేదు, ఇరాన్ దగ్గర కొనొద్దంటే కొనట్లేదు. వాళ్ళు 50% ట్యాక్స్లు వేసినా మేము ఓకే అంటున్నాం. ఏది చెప్తే అది చేస్తున్నాం. ఎందుకు ఏది చెప్తే అది చేస్తున్నారు? ఇప్పుడు బయటపడుతున్నది ఏది చెప్తే అది ఎందుకు చేసిండ్రో. అదానీని కాపాడడం కోసమే చేశారు, అదానిని కాపాడారు. ఇంకొకటి ఉంది ఎప్స్టీన్ ఫైల్స్లో పేరు, అది కూడా రేపో మాపో తీయించేసుకుంటారు కావచ్చు. ఈ కుట్ర భారతదేశ ప్రజల ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధమైనది. ఇక్కడ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి అమెరికాతో ఒప్పందం చేసుకోవడం అనేదే ఈ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది, రైతులను దెబ్బతీస్తుంది, ప్రజలను దెబ్బతీస్తుంది. అదానీ కోసం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు మోడీ. ఇప్పుడు అమెరికా కూడా ట్రంప్ అదానీ మీద కేసులు ఎత్తేసి మంచి బహుమతి ఇస్తున్నాడు. అంటే మొత్తానికి భారతదేశ ప్రయోజనాలన్నింటినీ అదానీ కోసం మోడీ ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టడానికి సిద్ధమైపోయింది అనుకో. ఇది కరెక్ట్. అమెరికా దగ్గర భారతదేశ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నాడు అదానీ కోసం. అక్కడే కాదు, భారతదేశంలో కూడా భారత ప్రజల ప్రయోజనాలు మొత్తం అదానీ అంబానీకి తాకట్టు పెడుతున్నాడు మోడీ. ఇప్పుడు ట్రంప్కు తాకట్టు పెడుతున్నాడు. ఓకేనా, థ్యాంక్ యూ.